బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగేటటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పాకిస్తాన్లోని ఉన్మాదుల్ని రెచ్చగొట్టినట్టున్నాయి. బంగ్లాదేశ్లో న్యాయస్థానాలని న్యాయమూర్తులనే బలవంతంగా రాజీనామాలు చేయించి కావలసినటువంటి తీర్పులు ఇచ్చే వాళ్ళని అక్కడ ఉండనిచ్చారు. అదేవిధంగా ఏదైతే ఆఫ్ఘనిస్తాన్లో అయితే అసలు న్యాయస్థానాలని తీసిపడేశారు, జడ్జీలని తీసిపడేశారు. డైరెక్ట్గా తాలిబాన్ పాలకులే ఇప్పుడు అక్కడ తీర్పులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే వాతావరణం పాకిస్తాన్లో తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాజీనామా చేయమంటూ మొన్న కోర్టును ముట్టడిస్తే అటు పక్కన ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం వాళ్ళ ద్వారా కొంతవరకు ఆపగలిగారు. కానీ ఇప్పుడు రెచ్చగొట్టే చర్యలు ప్రారంభమైన మార్చి సుప్రీంకోర్టు మీదకి అన్నటువంటిది ఎవరంటే ఈవెన్ ఇండియాలో కూడా ఇతని పేరు బాగా పాపులర్, హఫీజ్ సయ్యద్ రిజ్వీ. ఇతన్ని ఖురాన్ టీచర్గా చెప్తారు. ఇతను ఇప్పుడు ఇప్పటికి మిలియన్స్ కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు ఇండియాలో కూడా. ఇతను చెప్పేటటువంటిదే సత్తన్సే జూడా అనేటువంటిది, అంటే మతం తమ మతం వాళ్ళు కాని వాళ్ళందరినీ మతం మార్చాలన్నటువంటి దాన్ని ప్రత్యేకించి చెప్పుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి వ్యక్తి ఇతను. ఇప్పుడు తాజాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పిలుపునిస్తున్నాడు. పాకిస్తాన్లో క్రైస్తవ మహిళలు, అహ్మదీ ముస్లిం వీళ్ళిద్దరి మీదన కూడా ఆ మధ్యన ఏదైతే మతద్రోహం కేసులు పెట్టారో ఆ కేసులు ఫేక్ కేసులు అని చెప్పేసి కోర్టు కొట్టివేసింది. మేము మతద్రోహం అని కేసు పెడితే ఖచ్చితంగా కోర్టు శిక్షించాల్సిందే తప్పించి శిక్షించకుండా ఉండటానికి లేదు, అలా చేసేటటువంటి వాళ్ళే మతద్రోహులు అంటూ ఇతను పిలుపునిస్తున్నాడు. తద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. న్యాయమూర్తులని ప్రెషర్ చేసే ప్రయత్నం కాదు, భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.